మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అవును. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా? ఖచ్చితంగా. బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా. బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా. పార్టీలు మారరా? ఎట్టి పరిస్థితుల్లో. కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఇన్విటేషన్స్ వస్తున్నాయా వస్తలేవా? వచ్చినప్పటికీ నేను మారట్లేదు, నాకు ఆలోచన కూడా లేదు. భవిష్యత్తులో కూడా మారరు? ఎట్టి పరిస్థితుల్లో మారను. క్లియర్గా ఉన్నారా దీని మీద? క్లియర్గా. కెమెరాలలో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయినప్పటికీ ఇటువంటి ఒక కెమెరా కాదండి, 100 కెమెరాల ముందు చెప్పమన్నా చెప్తాను, 1000 మంది ముందు చెప్పమన్నా చెప్తాను. ఇంతకు ముందు కూడా నేను ఇదే చెప్పాను. సరే హెడ్డింగ్లు పెట్టుకొని 100 రకాలుగా వేసుకుంటుండొచ్చు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను సాయి చంద్ నేపథ్యాన్ని, సాయి చంద్ ఆలోచనని ముందరికి తీసుకెళ్ళడానికి మాత్రమే బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీ నాకు అండగా నిలబడింది. నాకు అండగా నిలబడిందా ఇంకోటి అని కాదు, ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పనిచేసిందో మేము చూసాం. ఖచ్చితంగా అటువంటి పని విధానం ప్రజలకు అవసరం కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని పనిచేస్తాం. రైట్. అండ్ మీరు రేవంత్ రెడ్డి గారు దూరపు చుట్టాలు అని చెప్పేసి విన్నాం. అవును. ఆ సందర్భం కూడా గుర్తు చేసుకొని కూడా మీరు పార్టీ మారరు? ఎట్టి పరిస్థితుల్లో మారమని. క్లియర్ అయ్యేది? క్లియర్. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎవరి వర్గం? హరీష్ రావు గారి వర్గమా, కేటీఆర్ గారి వర్గమా, కవిత గారి వర్గమా, లేకపోతే ఇంకెవరి వర్గం మీరు? ఒకటండి, బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు లేవు. వర్గాలే లేవు? వర్గాలే లేవు. క్లియరా మీరు? క్లియర్. క్లియర్. కానీ విచ్ఛిన్నమై ఉంటారు కదా అందరూ? ఎవ్వరు విచ్ఛిన్నమై ఉండరు, అందరూ సమన్వయంతో పనిచేస్తారు. కేసీఆర్ గారి సైనికుల్లో పనిచేస్తారు. బీఆర్ఎస్ పార్టీలో అందరూ కేసీఆర్ గారి వర్గమే. కేసీఆర్ గారు ఏం చెప్తే ఆ డైరెక్షన్లో ఖచ్చితంగా పార్టీలో ప్రతి ఒక్క శ్రేణులు పనిచేస్తారు. మేము కూడా అదే డైరెక్షన్లో పనిచేస్తాం. అంటే మీ పార్టీలో వర్గాలే లేవు అని అంట? లేవు. బయట అనేక మాట్లాడుకుంటుండొచ్చు కానీ మా పార్టీలో వర్గాలు లేవు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి వర్గాలు. కానీ నిప్పులు ఎందుకు పోరాదు కదా? బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, చీలిపోతా ఉంది పార్టీ అని అన్నది. ఒకటండి, ఆల్రెడీ వాళ్ళు వర్గాలుగా డివైడ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే దృష్టితో చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది ఒకటే, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి వర్గమే, కేసీఆర్ గారి సైన్యమే, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే. ఓకే, రైట్. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, మిమ్మల్ని కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించక ముందల మిమ్మల్ని ఒక గవర్నమెంట్ పోస్టుకు ఆఫర్ చేసింది అప్పుడున్న గవర్నమెంట్, కేసీఆర్ గారు. మీరు ఎందుకు నిరాకరించారు? నేను నిరాకరించడం అని కాదండి, కామన్గా సహజంగా నా దగ్గరకు వచ్చి, అంటే నేను ఒక 15 రోజులు 20 రోజుల పాటు నేను రూమ్లో నుంచి బయటికి రాలేదు, మాట్లాడే పరిస్థితులు, అంటే 10 రోజుల కార్యక్రమానికి వచ్చాను. అంతకు ముందు మొత్తం నేను కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేను. నేను అది సడన్ ఇన్సిడెంట్, ఒక రకమైన షాక్లో ఉన్నా, ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా. అటువంటప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు వచ్చి కామన్గా ఇలా అడుగుతున్నారు, ఉద్యోగమా లేకపోతే సాయి వేనా అని అడుగుతున్నారు అని చెప్పారు. అంటే సాయి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా అడగమని అడుగుతున్నారని చెప్పారు. ఆ క్రమంలో నేనేమన్నానంటే, ఖచ్చితంగా సాయి ఏ వేళ నడిచాడో, ఎటువైపు నడిచాడో అటువైపు నేను నడుస్తా, దాన్ని ముందరికి తీసుకెళ్తా అని మాత్రమే చెప్పాను. నాకు ఇది కావాలి, లేదు నేను ఇలా ఉంటా, ఇలా పనిచేస్తా, ఈ రకమైనది ఏది చెప్పే పరిస్థితిలో నేను అప్పుడు లేను, చెప్పలేదు. బట్ ఒకటే చెప్పాను, సాయి వేలో నడుస్తానని మాత్రం చెప్పాను. అంటే చరిత్రలో చాలామంది ఉన్నారు, ముఖ్యంగా పేర్లు తీసుకోగలిగితే కనుక సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఇంద్రారెడ్డి గారి లెగసీని తను కంటిన్యూ చేస్తుంది, అటు లక్ష్మారెడ్డి గారి లెగసీని సునీత గారు కంటిన్యూ చేస్తున్నారు. మీ పార్టీలోనే ఉన్నారు, మీరు కూడా సాయి చంద్ గారి లెగసీని కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా కంటిన్యూ చేయడానికి నేను బయటకు అడుగు పెట్టాను. ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. ఎన్ని అవరోధాలు వచ్చినా ఎందుకంటే డే 1 నుంచి అవరోధాలు అనేవి సహజంగా మనుషుల జీవితంలో ఉమెన్కనే కాదండి, మెన్కి ఎవరికైనా ఉంటాయి, ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటాయి. కాకపోతే ఇవి చాలా కష్టమైన ఫీల్డ్ కాబట్టి ఈ ఫీల్డ్లలో ఇంకా ఉంటాయి. అందులోనూ ఎటువంటి సపోర్ట్ మీన్స్ హస్బెండ్ సపోర్ట్ లేని ఉమెన్కి ఇంకా ఉంటాయి. ఎటువంటి అవరోధాల ఆటంకాలు వచ్చినా సరే ఖచ్చితంగా నా వెంట సాయి ఉన్నాడు అనుకొని నేను అడుగులేస్తాను. బీఆర్ఎస్ పార్టీయే నాకు ఒక పెద్ద అండ, కేసీఆర్ గారు ఒక తండ్రిలా నన్ను కాపాడుకుంటారు, నాకు నమ్మకం ఉంది. అంటే ఏ ఫీల్డ్లోనైనా ఉండవచ్చు, మహిళలు ఉంటారు, రావాలి, వాళ్ళకు రిజర్వేషన్లు కూడా ఇస్తున్నారు. కాకపోతే టు బీ ఆనెస్ట్, మనం జనరల్గా ఉన్నట్టు మాట్లాడుకుంటే మహిళలకు తొక్కివేతలు అనేటివి కామన్. మహిళా సర్పంచ్ అయితే భర్త వచ్చి కూర్చుంటాడు, మహిళా ఎంపీటీస్ అయితే వచ్చి అలా భర్త వచ్చి కుర్చీలో కూర్చుంటాడు, సంతకాలు ఏమున్నా ఇంట్లోకించే పెట్టాల్సిందే. ఇప్పుడు అంటే ఆ అణచివేత అనేది ఉన్నది. మీరు డైరెక్ట్గా రాజకీయాలు చేస్తూ ఉన్నారు, విత్ ఇన్ ద పార్టీ మిమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తారా, చేయరా? ప్రయత్నాలు చేయరా అనేది ఇప్పుడైతే నాకు ప్రాక్టికల్గా కనబడట్లేదండి, కానీ ప్రయత్నాలు జరగవచ్చు కూడా. ఎందుకంటే అనేక అంశాలను మనం చూసుకుంటే, చరిత్రలో అనేక హిస్టరీలను కూడా చూసుకుంటే, మహిళలు అంత ఈజీగా ఎదుగుతున్న పరిస్థితిని మనం చూడలేదు. కానీ ఎదిగిన మహిళలు కూడా ఉన్నారు.
అన్ని రంగాల్లో ముందుకు రాణించిన మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి నాకు నమ్మకం ఉంది, ఒకటి ఇంతకు ముందులా మహిళల ఆలోచనలు లేవు. ఇంతకు ముందుతో పోలిస్తే మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడుతూ ముందరికి వస్తున్నారు. సరే, మీరు అన్నట్టు మహిళా సర్పంచ్లు ఉన్నా, ఇంకెవరున్నా డామినేట్ చేసేది వాళ్ళ హస్బెండో లేకపోతే ఇంకెవరు అన్నప్పటికీ కూడా ఆ రకంగానైనా ఏదో ఒక రూపంలో మహిళలు ఆ రంగంలోకి అయితే అడుగుపెట్టిరు కదండి. రైట్. నా ప్రశ్న ఏంటంటే స్ట్రైట్గా అంటే మీకు అవసరమా, మీకు రాజకీయాలు అవసరమా, మీకు ఈ పార్టీలు అవసరమా, ఇవన్నీ అవసరమా అని చెప్పేసి డైరెక్ట్గా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? అవసరం అనే చెప్తాను. ఎందుకు అవసరం లేదో ఒక్క ఆన్సర్ చెప్పమని చెప్తాను. నేను నిలబడాలనుకుంటున్నాను, నాకు అవసరము. మేము వచ్చిన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే మాకు తెలిసింది ప్రజలకు ఏదో ఒకటి మాదైన రూపంలో మేము చైతన్యం పొందిన రూపంలో చేయాలనే తత్వం ఉంది. అదే చేసినాము, అది చేయడానికే ముందుకు వచ్చినాం. కాబట్టి నాకు అవసరం ఉంది అని నేను అంటాను.